ఏపీలో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ జట్టు కట్టడంతో వైసీపీ ఓటమి దాదాపు ఖరారైనట్టే అని జనాల నాడిని బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అందరి కళ్లు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పెదకూరుపాడుపై పడింది. టీడీపీ కూటమి నుంచి భాష్యం ప్రవీణ్, వైసీపీ నుంచి నంబూరు శంకర్రావు బరిలో ఉన్నారు. వీరిద్దరూ సమీప బంధువులు కావడం విశేషం. వీరు వరుసకు మామ అల్లులు. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. పెదకూరుపాడు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. అయితే గత ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు ప్రత్యర్థులుగా పోటీ చేయడం, ఓట్ల చీలిక కలిసొచ్చి పెదకూరుపాడు ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి నంబూరు శంకర్రావు గెలిచారు. అయితే ఈసారి భాష్యం ప్రవీణ్ ను పోటీలోకి దించడంతో నియోజకవర్గ రాజకీయం మరింత రంజుగా సాగుతుంది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే నంబూరుకు వ్యతిరేకంగా నియోజకవర్గ సమస్యలపై ఆందోళనలు నిర్వహించి టీడీపీలో యాక్టివ్ రోల్ పోషించారు భాష్యం ప్రవీణ్. సెగ్మెంట్ లో తన ట్రస్ట్ తరపున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ట్రైసైకిళ్లు, తోపుడు బళ్లు పంపిణీ వంటివి చేసి జనాల ఆదరణ చూరగొన్నారు. భాష్యం ప్రవీణ్ కు టికెట్ రావడంతో నంబూరు ఓటమి ఖాయమని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ప్రవీణ్, శంకర్ రావు మామ అల్లులు అవుతారు. ఇద్దరికి కూడా తాటికొండ మండలం పెదపరిమినే. నంబూరుపై టీడీపీ నుంచి ప్రవీణ్ పోటీలోకి దిగడంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వారి బంధుగణం, కుల సమీకరణలు ఆయనకి కలిసి రానున్నాయి. భాష్యం ప్రవీణ్ బరిలో దిగడంతో ఓటమి భయంతో వైసీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావు నియోజకవర్గంలో అరాచకాలు సృష్టిస్తున్నట్లు టీడీపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. 20 రోజుల కిందట ఓ రోజు రాత్రి అనంతవరం, దొడ్లేరు గ్రామాల్లో టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ కు చెందిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. ఇక అప్పటి నుంచి నియోజకవర్గంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో టీడీపీ కూటమికి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక పెదకూరుపాడు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత ఉందని స్థానికులే అంటున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభివృద్ధి చేయలేదని, ఆయన అవినీతి పనులు, ఇసుక, మైనింగ్ దోపిడీ వంటి వాటిపై కూడా స్థానిక ఓటర్లు గుర్రుగా ఉన్నారు. మరోసారి ఆయనకు అవకాశం ఇస్తే తమ కంటితో తామే పొడుచుకున్న వారం అవుతామని స్థానికులు కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నంబూరుకు ఓటేసే అవకాశం లేదని అంటున్నారు. యువకుడైన భాష్యం ప్రవీణ్ కు ఈసారి నియోజకవర్గ ఓటర్లు గంపగుత్తగా ఓట్లు వేసే అవకాశం ఉందని అంటున్నారు. నంబూరుపై భాష్యం ప్రవీణ్ గెలుపు ఎప్పుడో ఖరారైందని, ఇప్పుడు చేసే ప్రచారమంతా మెజార్టీని పెంచుకోవడానికేనని టీడీపీ శ్రేణులు ధీమాగా చెబుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల అరాచకాలను భరించే స్థితిలో జనం లేరని, పెదకూరుపాడులో ఇది మరింత ఉందని, అందుకే నంబూరును ఇంటికి పంపించేందుకు నియోజకవర్గ ప్రజలు కంకణం కట్టుకున్నారని తెలుస్తోంది. టీడీపీ గెలిచే సీట్లలో పెదకూరుపాడులో భారీ మెజార్టీ నమోదయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ప్రవీణ్ రాకతో నియోజకవర్గంలో వార్ వన్ సైడ్ అయినట్లు చెబుతున్నారు.